అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెర్సటైల్ శ్రావ్య. మీ నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ఐ యామ్ శ్రావ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పటి వరకు చేసుకోకపోతే. ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్స్ కూడా వస్తాయి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఈరోజు ఈ వీడియోలో నేను డిజైన్ చేసిన పార్టీ వేర్ లుక్ లాంగ్ డ్రెస్సెస్, అది కూడా తక్కువ బడ్జెట్లో ఎలా డిజైన్ చేశానో ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తాను. ప్లీజ్ వాచ్ ద వీడియో టిల్ ద లాస్ట్. నా ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చి మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న డ్రెస్ ఇది. యాక్చువల్లీ ఈ డ్రెస్ ఎలా డిజైన్ చేశానంటే దీనికి ఒక స్టోరీయే చెప్పచ్చు. ఈ డ్రెస్లో కింద పార్ట్ మెరూన్ కలర్లో ఉంది కదా, ఇదంతా కూడా ఒక శారీ. ఇది నా పెళ్లి టైంలో తీసుకున్న ఒక శారీ. ఇలా శారీ అంతా కూడా ప్యూర్ జార్జెట్ పైన సెల్ఫ్ డిజైన్ వచ్చి ఇలా జరీ లైన్స్ వస్తుంది. బార్డర్ ఏమో ఇలా గ్రీన్ షేడ్లో వస్తుంది. సేమ్ అదే క్లాత్తో ఇక్కడ నెక్కి కూడా చిన్న చిన్న గ్యాదరింగ్స్ లాగా ఇచ్చాను. అండ్ కింద పార్ట్లో వచ్చిన క్లాతే మళ్ళీ హ్యాండ్స్కి కూడా ఇస్తే రొటీన్గా ఉంటుందని నా దగ్గర సేమ్ కలర్లో ఒక దుపట్టా ఉంది. సో ఆ దుపట్టా యూస్ చేసి ఇలా రఫుల్స్లా 2 లేయర్స్ రఫుల్స్ యాడ్ చేశాను. ఈ శారీకి ఎంబ్రాయిడరీ డిజైన్ కూడా ఉంది. సో అంబ్రెల్లా కటింగ్ బదులు ఇలా కుర్చీలు ఎక్కువ కనిపించకుండా ఈ మోడల్లో అయితే స్టిచ్ చేశాను. నెక్స్ట్ ఈ డ్రెస్కి బాడీ పార్ట్లో ఈ వర్క్ అంతా ఎలా వచ్చింది అనుకుంటున్నారా? నేను యాక్చువల్లీ ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ ఒక రెడ్ కలర్ శారీ తీసుకున్నాను. దానికి ఇలా కాంట్రాస్ట్లో గ్రీన్ డిజైనర్ బ్లౌజ్ లాగా వచ్చింది. ఇది వర్క్ హై నెక్ వచ్చింది కాబట్టి బోట్ నెక్ మోడల్లో కుట్టించాలి బ్లౌజ్కి. బట్ నాకు శారీకి అలా ఇష్టం లేదు. సో నేను బ్లౌజ్కి వేరే క్లాత్ తీసుకుని ఓన్లీ హ్యాండ్స్కి అది డిజైన్ ఉంచాను. సో మిగతా బాడీ పార్ట్ అంతా కూడా ఇలా డ్రెస్కి యూస్ చేశాను. సో ఒక డిజైనర్ బ్లౌజ్తో ఒక డ్రెస్ అండ్ ఒక బ్లౌజ్ కూడా వచ్చింది. సో ఇది మొత్తం ఇలా డిజైన్ చేశాక ఒక చిన్న పార్టీ వేర్ డ్రెస్ లుక్ అయితే వచ్చింది కదా. ఎలా ఉంది ఈ డ్రెస్? సో ఇలా అయితే నేను ఇంట్లో ఉన్న మెటీరియల్స్తోనే ఇలా డ్రెస్ అయితే డిజైన్ చేశాను. అండ్ మై నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చి పీచ్ కలర్లో ఉన్న డ్రెస్, దానికి కాంబినేషన్గా మెహందీ గ్రీన్ దుపట్టా. ఈ డ్రెస్కి బాడీ అండ్ కింద పార్ట్ అంతా కూడా సేమ్ కలర్ కాంబినేషన్లోనే తీసుకున్నాను. పైన బాడీ పార్ట్ వచ్చి ఆర్గాంజా ఫ్యాబ్రిక్ మీద ఇలా డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది. అలాగే అక్కడక్కడ చిన్న చిన్న మిర్రర్స్ లాంటివి ఎంబ్రాయిడరీ చేశారు. ఈ డిజిటల్ ప్రింట్ని ఇంకొంచెం హైలైట్ చేయడానికి నేను గోల్డ్ అక్రిలిక్ ట్యూబ్ ఉంటుంది కదా, సో ఫ్లోరల్ ప్రింట్ అంతా కూడా బార్డర్ లాగా ఇచ్చాను. దీనికి దుపట్టా కూడా యాక్చువల్లీ పీచ్ కలర్లోనే ట్రై చేశాను, బట్ సేమ్ కలర్లో నాకు దొరకలేదు. ఇది వరకు మన దగ్గర డ్యూయల్ షేడ్ శారీస్ ఉంది కదా, అలాగే నా దగ్గర ఇలా మెహందీ గ్రీన్ అండ్ పీచ్ షేడ్లో ఒక శారీ ఉంది, అది యూజ్ చేయట్లేదు. సో దాన్ని దుపట్టాలాగా చేంజ్ చేసేసాను. అండ్ ఇంకా డ్రెస్లో కింద పార్ట్ వచ్చి ఇది ఒక షిఫాన్ శారీ. ఈ శారీకి సాటిన్ బార్డర్ వస్తుంది బోత్ సైడ్. ఆ శారీకి ఉన్న బార్డర్ తీసేసి ఇలా బాడీ పార్ట్ అంతా కూడా అంబ్రెల్లా కటింగ్ లో స్టిచ్ చేశాను. సో దానికి ఈ సాటిన్ బార్డర్ అంతా ఈ డ్రెస్ కి బార్డర్ లాగా అటాచ్ చేశాను. ఈ డ్రెస్ మరీ లాంగ్ డ్రెస్ కాకుండా యాంకిల్ లెంత్ లో వస్తుంది. దుపట్టా కూడా 4 sides గోల్డ్ బార్డర్ ఉంటే అటాచ్ చేశాను. ఫైనల్లీ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ ఆన్ మీ. మై థర్డ్ అవుట్ఫిట్ వచ్చి లెవెండర్ కలర్ డ్రెస్. ఈ మెటీరియల్ వచ్చి నర్సింగ్లో శారీ తీసుకున్నాను 5.5 మీటర్స్ది. అది ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ అయితే శారీ లాగా వేసుకున్నాను. తర్వాత మనం డ్రెస్సెస్ ఎక్కువ వేస్తాం కదా అని చెప్పి ఇలా సింపుల్గా లాంగ్ డ్రెస్ మోడల్లో నెక్కి జస్ట్ బార్డర్ యాడ్ చేసి అంబ్రెల్లా కటింగ్ మోడల్లో డిజైన్ చేశాను. అండ్ హ్యాండ్స్ వచ్చి జస్ట్ ఇలాగా షోల్డర్ దగ్గర చిన్న చిన్న కుర్చీలు వచ్చి ఇలా ఎల్బో లెంత్లో హ్యాండ్స్ వస్తాయి. ఇలా ఆల్ ఓవర్ డ్రెస్ అంతా కూడా లెవెండర్ కలర్ మీద గోల్డ్ చిన్న చిన్న బుటీస్ లాగా వస్తాయి. అండ్ దీనికి దుపట్టా వచ్చి కొంచెం లెవెండర్ షేడ్లో లైట్ కలర్లో తీసుకున్నాను. ఈ డ్రెస్ అంతా సింపుల్గా ఉంది కాబట్టి విత్ చున్నీ ఆర్ వితౌట్ చున్నీ కూడా బాగుంటుంది. ఫైనల్లీ దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్ విత్ దుపట్టా. మై నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చి ఎల్లో కలర్ డ్రెస్. ఈ డ్రెస్ యాక్చువల్లీ కజిన్ మ్యారేజ్లో హల్దీ ఈవెంట్ కోసం డిజైన్ చేసుకున్నాను. ఈ డ్రెస్లో కింద పార్ట్ అంతా కూడా ప్యూర్ ఆర్గంజాకి గోల్డ్ స్ట్రైప్స్ వచ్చాయి ఎల్లో కలర్ మీద. ఈ డ్రెస్ కూడా యాంకిల్ లెంత్లో అంబ్రెల్లా డ్రెస్ మోడల్లో డిజైన్ చేసుకున్నాను. ఈ డ్రెస్కి బాడీ పార్ట్ తీసుకోవడం కోసం చాలా షాప్స్ అయితే ట్రై చేశాను సేమ్ ఎగ్జాక్ట్ కలర్ కోసం. ఇది ఫైనల్గా మేమ్ సాహెబ్లో దొరికింది. ఇదంతా కూడా నెట్ మెటీరియల్ మీద బార్డర్ అయితే ఇలాగ స్కాలప్ బార్డర్లో వస్తుంది. అక్కడక్కడ చిన్న చిన్న బుటీస్ వస్తాయి థ్రెడ్ ఎంబ్రాయిడరీ విత్ గోల్డ్ డిజైన్తో సీక్వెన్స్ వచ్చి. యూజువల్గా ఈ బార్డర్ని హ్యాండ్స్కి వేస్తారు, బట్ నేను ఇలా బాడీకి వేస్ట్ లాగా యాడ్ చేశాను. హ్యాండ్స్కి జస్ట్ సింపుల్ నెట్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి
అలాగే ఫ్యాబ్రిక్ మీద బుటీస్ కూడా కొంచెం గ్యాప్ ఎక్కువ వస్తాయి కదా, సో నేను డ్రెస్ అంతా అయిపోయాక కొంచెం క్లాత్ మిగిలితే ఆ చిన్న చిన్న బుటీస్ని కట్ చేసి ఇలా నెక్ అంతా డిజైన్ వచ్చేలాగా గ్యాప్స్లో ఈ బుటీస్ని అయితే అక్కడ స్టిచ్ చేశాను. అలాగే నెక్ కింద కూడా ఇంకా గ్యాప్స్ కవర్ చేయడానికి ఆ బుటీస్ని అయితే యాడ్ చేశాను. మీరు బ్యాక్ సైడ్ చూస్తే గ్యాప్స్ తెలుస్తున్నాయి కదా, సో ఆ గ్యాప్స్ని ముందు పార్ట్లో కవర్ చేశాను. సో ఇలా చేయడం వల్ల ఫ్రంట్ బాడీ పార్ట్ అంతా కూడా ఎక్కువ ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చేలాగా హైలైట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ దుపట్టా వచ్చి సేమ్ ఎల్లో కలర్లో తీసుకుంటే బాగోదు, సో నేను ఆల్రెడీ వైలెట్ కలర్ తీసుకున్నాను కాంట్రాస్ట్లో. బట్ నా దగ్గర ఉన్న ఈ కొంచెం రస్ట్ కలర్ దుపట్టా ఉంది, ఇది కూడా సేమ్ మనకి ఎల్లో కలర్ బాడీ పార్ట్ మీద ఎలాంటి డిజైన్ వచ్చిందో సేమ్ అదే ఆల్ ఓవర్ దుపట్టా అంతా కూడా వస్తుంది. ఈ ఎల్లో కలర్ డ్రెస్కి ఈ రస్ట్ కలర్ దుపట్టా అయితే పర్ఫెక్ట్గా సూట్ అయ్యింది. ఎల్లో డ్రెస్సెస్కి మనం ఎలాంటి కాంట్రాస్ట్ అన్నా వేయచ్చు, మెరూన్, వైలెట్, గ్రీన్, ఇలా ఆరెంజ్. సో మనకి ఒకేషన్ బట్టి ఎలాంటివి కావాలంటే అలా దుపట్టాస్ చేంజ్ చేసుకోవచ్చు. ఈ డ్రెస్ నేను ఇలా ఒక ఈవెంట్లో వేసుకున్నాను, ఎలా ఉందో చూసేయండి. అండ్ ద నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చి ప్యారెట్ గ్రీన్కి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉన్న లాంగ్ లెంత్ అంబ్రెల్లా డిజైన్లో ఉన్న డ్రెస్. మా మమ్మీ ఒకసారి వారణాసి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నారు. ఇలాంటి బెనారస్ జార్జెట్ శారీకి గోల్డ్ జరీ బార్డర్ వస్తుంది. సో నేను ఆ బార్డర్ అంతా తీసేసి శారీ మొత్తం కూడా లాంగ్ గేరా వచ్చేలాగా ఇలా అంబ్రెల్లా ప్యాటర్న్లో అయితే స్టిచ్ చేశాను. ఈ శారీ అక్కడ 350 రూపీస్ అంట. సో దానికి నేను కాంట్రాస్ట్లో బ్లాక్ కలర్ లేస్ మోడల్ ఫ్యాబ్రిక్కి చిన్న చిన్న సీక్వెన్స్ లాగా వచ్చింది. సో ఆ ఫ్యాబ్రిక్ని నేను బాడీ పార్ట్కి అయితే యూస్ చేశాను. సేమ్ అదే ఫ్యాబ్రిక్తో ఇలా 2 లేయర్స్ రఫుల్స్ వచ్చేలాగా షార్ట్ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేశాను. ఈ బాడీకి బ్యాక్ సైడ్ కూడా నెక్ వీ నెక్లో ఇచ్చి ఇలా డీప్లో అయితే కొంచెం స్టిచ్ చేశాను. అండ్ ఇంకా నెక్కి అలాగే వేస్ట్కి ఇలా పాంపామ్ బార్డర్స్ ఉంటాయి కదా, సో సేమ్ బ్లాక్ కలర్లోనే తీసుకుని హైలైట్ చేశాను. అండ్ ఇంకా కొంచెం లాంగ్ లెంత్లోనే డిజైన్ చేద్దామని బ్లాక్ షిఫాన్ క్లాత్ ఉంటుంది కదా, సో దాన్ని ఒక 1 మీటర్ తీసుకుని ఇలా కింద పిల్స్ అయితే యాడ్ చేశాను. ఇదైతే వేసుకుంటే చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ డ్రెస్ వచ్చి దిస్ ఈజ్ మై ఫేవరెట్ అవుట్ఫిట్. బ్లాక్ ఈజ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. ఈ డ్రెస్ కూడా యాక్చువల్లీ శారీ లాగే తీసుకున్నాను, శారీలో వేసుకుందామని. ప్యూర్ జార్జెట్ బ్లాక్ కలర్ శారీ అంతా కూడా పర్ల్స్ ఎంబ్రాయిడరీ డిజైన్ బుటీస్ వస్తాయి, అంతా కూడా హ్యాండ్ ఎంబ్రాయిడరీ బుటీస్. దీనికి యాక్చువల్లీ బార్డర్ వచ్చి రెడ్, ఎల్లో అండ్ రెడ్ ఇలా జర్దోసి వర్క్ వస్తుంది. సో నాకు శారీ లాగా వేసుకుంటే బార్డర్ పెద్దగా అయిపోయి అంత నచ్చలేదు. సో లాంగ్ లెంత్లో అంబ్రెల్లా ప్యాటర్న్లో అయితే స్టిచ్ చేశాను. మనకి శారీలో పళ్ళు పార్ట్ అంతా కూడా హెవీ వర్క్ వస్తాయి కదా, సో ఆ పళ్ళు పార్ట్ మొత్తం కూడా ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా పెట్టుకుని మిగతాదంతా బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్స్కి వచ్చేలా చూసుకున్నాను. ఇంకా శారీలో వచ్చిన బార్డర్ అంతా కూడా ఇలా లెంత్ వచ్చేలాగా కింద బ్లాక్ క్లాత్ కింద ఇలా బార్డర్ అయితే మళ్ళీ అటాచ్ చేశాను. మనకి లాస్ట్ లైన్లో రెడ్ మీద ఎంబ్రాయిడరీ డిజైన్ ఉంది కదా, సో దాన్ని కొంచెం తీసుకుని ఇలాగ డ్రెస్కి బెల్ట్ లాగా అయితే డిజైన్ చేశాను. ఈ డ్రెస్కి చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. అలాగే ఇది వేసుకుంటే హెవీ పార్టీ లుక్లో డ్రెస్ లాగా కూడా ఉంది. శారీ 5.5 మీటర్స్ కూడా ఈ డ్రెస్కి సరిపోయింది. సో గైరా కూడా చాలా ఎక్కువ వచ్చింది. దీనికి నా దగ్గర బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఆల్రెడీ దుప్పట్టా ఉంది. సో సమ్ టైమ్స్ వేస్తున్నాను, లేకపోతే సింపుల్గా కూడా చాలా బాగుంది ఇలా డ్రెస్ వేసుకుంటే. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్ ఫైనల్లీ. నేను డిజైన్ చేసుకున్న డ్రెస్సెస్లో ఏ డ్రెస్ బాగా నచ్చిందో ప్లీజ్ కామెంట్ బిలో. ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Until then, bye bye. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.